ఒక్కటే మాట అండి, హృతిక్ రోషన్ ఎందుకు పనిచేయడు? హే గైస్, ఎలా ఉన్నారు? ఈయన సినిమాకి హీరో ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు అని ఫిక్స్ అవ్వకముందే మూవీ బ్లాక్ బస్టర్ అని మాట్లాడుకుంటారు. ఎందుకంటే ఆ సినిమాకి ఒక స్టాంప్ ఉంటుంది, అదే ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలితో ప్రపంచాన్ని కదిలించి RRRతో ఆస్కార్ని దక్కించుకున్నాడు. ఇప్పుడు SSMB 29తో ఇండియన్ సినిమాని హాలీవుడ్ రేంజ్కి తీసుకెళ్లాలి అనే ప్లాన్. రాజమౌళి అంటే ఒక గ్యారంటీ. కొందరు ఎక్స్పర్ట్స్ ప్రకారం ఇది ఇండియాస్ ఫస్ట్ ఎవర్ 2000 crores సినిమా అవుతుంది. కానీ రియల్ క్వశ్చన్ ఏంటంటే, ఇది రియల్గా జరుగుతుందా లేక జస్ట్ హైప్ మాత్రమేనా? ఈ వీడియోలో నేను SSMB 29కి సంబంధించి 5 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ గురించి చెప్తాను. ఈ ఫ్యాక్టర్స్ వల్ల మూవీ 2000 crores క్రాస్ చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ 2 రీజన్స్ వల్ల ఆ నెంబర్కి రీచ్ అవ్వకపోవచ్చు. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు తప్పకుండా చూడండి. ఎస్ఎస్ రాజమౌళి గారు కేవలం డైరెక్టర్ కాదు, ఆయన గ్లోబల్ బాక్స్ ఆఫీస్ ఫినామినా. బాహుబలితో ఇండియన్ సినిమాని వరల్డ్ స్టేజ్కి తీసుకెళ్లారు. RRRతో ఇండియన్ స్టోరీ టెల్లింగ్ కి ఇంటర్నేషనల్ రికగ్నిషన్ దొరికింది. అండ్ రిపోర్టెడ్లీ ఎస్ఎస్ రాజమౌళి గారు SSMB 29కి 200 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడంట. అండ్ మహేష్ బాబు గారు ఇండియాలో ఒక బిగ్గెస్ట్ సూపర్ స్టార్. ఆయనకి మ్యాసివ్ లాయల్ ఫ్యాన్ బేస్ ఉంది. ఫ్యాన్స్ కూడా మహేష్ బాబు గారు పాన్ ఇండియా మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఫైనల్ గా వాళ్ళకి ఆన్సర్ దొరికేసింది, అదే వారణాసి. ఇది హిస్టారిక్ కాంబినేషన్. ఎందుకంటే ఒక గ్లోబల్ ఫిల్మ్ మేకర్ అండ్ సూపర్ స్టార్ కలిసి మూవీ తీస్తున్నారు. సో మూవీ ఏ రేంజ్ లో ఉంటుందో మీ ఎక్స్పెక్టేషన్స్ కి వదిలేస్తున్నా. ఆల్రెడీ టైటిల్ లాంచ్ కూడా జరిగింది. టైటిల్ వీడియో కూడా మైండ్ బ్లోయింగ్ అని నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి. ఆ టైటిల్ వీడియోతో దీన్ని గ్లోబ్ ట్రోటర్ అని ఎందుకు అన్నారో క్లారిటీ వచ్చేసింది. రాజమౌళి గారికి ఇండియానా జోన్స్ వైబ్ కావాలంట. రియల్ వరల్డ్ మిత్స్ ని ఫిక్షనల్ స్టోరీ టెల్లింగ్ తో మిక్స్ చేశారు. ఇన్సైడర్ రిపోర్ట్స్ ప్రకారం ట్రెజర్ హంట్స్, లాస్ట్ సివిలైజేషన్స్, ఏన్షియంట్ ప్రాఫెసీస్ ఉంటాయి అని అంటున్నారు. రాజమౌళి గారి స్టైల్లో హిస్టరీ, ఫ్యాంటసీ, అడ్వెంచర్ బ్లెండ్ అవబోతున్నాయి. జస్ట్ ఇమాజిన్, పురాతన సీక్రెట్స్ ని అన్వేషించడం, అడవిలో దాగిన ఆర్టిఫాక్ట్స్, గ్లోబ్ ట్రోటింగ్ థ్రిల్స్, ఇవన్నీ మన చైల్డ్హుడ్ అడ్వెంచర్ బుక్స్ లాంటివి. బట్ స్క్రీన్ మీద మన సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రెజెన్స్ అండ్ యాక్టింగ్ తో ఎలా ఉంటుంది? వారణాసి ఇది కేవలం టైటిల్ కాదు, మైథలాజికల్ డెప్త్ కి ఒక హింట్ కూడా. అడ్వెంచర్ జానర్ వల్ల ఎక్సాటిక్ ల్యాండ్స్కేప్స్, మిస్టికల్ పజిల్స్, హ్యూజ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి. ఫస్ట్ పాన్ ఇండియా మూవీకి ఎంతకంటే డ్రీమ్ స్టార్ట్ ఇంకోటి ఉండదు. రూమర్స్ ప్రకారం టాంజానియా, ఒడిస్సా, యూరోప్ లో షూటింగ్ చేస్తున్నారంట. ఇది మూవీని టిపికల్ సౌత్ ఇండియన్ సినిమా లెవెల్ నుంచి గ్లోబల్ స్కేల్ కి ఎలివేట్ చేస్తుంది. ఈ కాంబినేషన్, ఈ స్కేల్, ఈ యాంటిసిపేషన్, ఆ ఎక్సైట్మెంట్ తో ఫ్యాన్స్ అంతా రెడీగా ఉన్నారు. అండ్ సెకండ్ ఫ్యాక్టర్, మూవీలో మహేష్ బాబు గారి క్యారెక్టరైజేషన్. మహేష్ బాబు గారు ఒక రగ్గడ్, మోరల్లీ కాంప్లెక్స్ ఎక్స్ప్లోరర్ రోల్ లో ఉన్నారు. అతను ఫిజికల్లీ స్ట్రాంగ్, ఇంటెలిజెంట్ అండ్ మోరల్లీ గ్రే, లార్జర్ దాన్ లైఫ్ కూడా. మహేష్ బాబు గారి రోల్ కి మైథలాజికల్ ఇన్స్పిరేషన్ కూడా ఉండొచ్చు. హనుమాన్ ఆర్ ఏన్షియంట్ ఇండియన్ వారియర్ స్టైల్లో ఇది అతని క్యారెక్టర్ కి లెజెండరీ ఆరానిస్తుంది. ఈ కాన్సెప్ట్ రాజమౌళి గారి ప్రీవియస్ ఫిల్మ్ స్టైల్స్ తో మ్యాచ్ అవుతుంది. బాహుబలి అండ్ RRRలో హీరోస్ కి పర్సనల్ స్టేక్స్ ఉంటాయి. వాటి స్టోరీస్ లార్జర్ దాన్ లైఫ్ ఉంటాయి. ఇప్పుడు 2 days గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్లో కూడా మహేష్ బాబు గారి ఫస్ట్ లుక్ రివీల్ అయింది. పవర్ఫుల్ బుల్ మీద ఎంట్రీ ఇచ్చాడు. ఒక వారియర్ లాగా కనిపిస్తున్నాడు. రగ్గడ్ బియర్డ్, ఇంటెన్స్ ఐస్, ఫ్యాన్స్ కి ఐ ఫీస్ట్. ఈ రోల్లో ఎక్స్టెన్సివ్ ఫిజికల్ ట్రైనింగ్, హై ఇంటెన్సిటీ స్టంట్స్, అలాగే డెజర్ట్స్, జంగిల్స్, అండర్ వాటర్ లొకేషన్స్ లో షూటింగ్ ఉంటుంది. మహేష్ బాబు గారికి ఇలాంటి రోల్స్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారంట. ఈ క్యారెక్టర్ మహేష్ బాబు గారిని పాన్ ఇండియా సూపర్ స్టార్ గా మార్చడానికి హెల్ప్ చేస్తుంది అని నా ఒపీనియన్. అండ్ థర్డ్ ఫ్యాక్టర్ వచ్చేసి వరల్డ్ బిల్డింగ్ ఆఫ్ కాశీ. ఈ మూవీలో వరల్డ్ బిల్డింగ్ అనే కాన్సెప్ట్ ఆల్రెడీ ఫ్యాన్స్ ని చాలా ఎక్సైట్ చేస్తుంది. రీసెంట్ లీక్స్ ప్రకారం హైదరాబాద్ లో ఒక మ్యాసివ్ కాశీ వారణాసి సెట్ ని బిల్డ్ చేశారంట. ఇది ఆర్డినరీ సెట్ కాదు. ఆల్మోస్ట్ 50 కోట్లు ఖర్చు చేసి ఏన్షియంట్ టెంపుల్స్, ఘాట్స్, రివర్ ఫ్రంట్స్, నారో లేన్స్, సిటీస్కేప్స్ లాంటి డీటెయిల్స్ అన్ని రీక్రియేట్ చేశారు. ఇప్పుడు మూవీ టైటిల్ వారణాసి అని కన్ఫర్మ్ అయిన తర్వాత ఈ సెట్ ఎందుకు బిల్డ్ చేశారో ఇంకా క్లియర్ అయింది. రాజమౌళి గారు పురాతన కాశీని స్క్రీన్ మీద రియల్ గా కనిపించే స్టైల్లో ఒక వైబ్రెంట్ లివింగ్ సిటీ లాగా చూపించడానికి ప్రిపేర్ అవుతున్నారు. దీంతో పాటు షూట్ ఒడిస్సాలో కూడా జరుగుతుంది అని రిపోర్ట్స్ చెప్తున్నాయి. అక్కడ ఉన్న డెన్స్ ఫారెస్ట్లు, హిల్ టాప్ వ్యూస్, అన్టచ్డ్ న్యాచురల్ బ్యూటీ అన్ని స్టోరీకి పర్ఫెక్ట్ వైల్డ్ బ్యాక్ డ్రాప్ నిస్తాయి. ఇది నరేటివ్ సివిలైజేషన్ నుంచి వైల్డ్ టెరెన్స్ వరకు ట్రావెల్ అవుతుందని క్లియర్ గా ఇండికేట్ చేస్తుంది. స్టోరీలో ఒక హిడెన్ ట్రెజర్, ఏన్షియంట్ ఆర్టిఫాక్ట్ ఆర్ మేబీ ఒక లాస్ట్ సివిలైజేషన్ కోసం జర్నీ ఉంటుందేమో అని నా ఫీలింగ్. రాజమౌళి గారి వరల్డ్ బిల్డింగ్ అంటే జస్ట్ లొకేషన్స్ కాదు, యూనిక్ కల్చర్స్, ట్రైబల్ ట్రెడిషన్స్, లెజెండరీ ఆర్టిఫాక్ట్స్, మిస్టీరియస్ ప్లేసెస్, ఇవన్నీ కలిసి ఒక కంప్లీట్ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ అవుతుంది. మీరు ఎప్పుడైనా ఒక పురాతన సిటీలో నడుస్తూ ఆ అట్మాస్ఫియర్లో ఉండి ఆ రహస్యాలని ఫీల్ అయ్యారా?
అదే వైబ్ వారణాసి మూవీలో ఉంటుంది. ఆడియన్స్కి రియల్ లైఫ్ కనెక్షన్ కలిగి ఏన్షియంట్ ఇండియాని మోడర్న్ అడ్వెంచర్తో కనెక్ట్ చేసి మూవీని ఇంకో లెవెల్కి తీసుకువెళ్ళబోతున్నారు. అండ్ ఫోర్త్ ఫ్యాక్టర్ వచ్చేసి యాక్షన్ సీక్వెన్సెస్. ఈ మూవీలో యాక్షన్ గురించి వచ్చిన అప్డేట్స్ చూస్తే మూవీ స్కేల్ ఏంటి అని తెలుస్తుంది. రాజమౌళి గారి స్టైల్ ఆల్రెడీ మనకు తెలుసు. ఎవ్రీ యాక్షన్ బ్లాక్ ఒక ఎమోషనల్ పీక్ లాగా ఉంటుంది. ఇక్కడ కూడా అదే స్కేల్, అదే ఇంటెన్సిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అడవుల్లో జరిగే చేజెస్ నుంచి డేంజరస్ క్లిఫ్ మీద ఫేస్ ఆఫ్ సీన్స్ వరకు యాక్షన్ సీక్వెన్సెస్ రా, రియలిస్టిక్ అండ్ విజువల్లీ మ్యాసివ్ గా డిజైన్ చేస్తున్నారు అని రిపోర్ట్స్ చెప్తున్నాయి. కీ ఫైట్స్ లో 100 మంది ప్రొఫెషనల్ స్టంట్ మ్యాన్ వర్క్ చేస్తున్నారంట. కానీ దీనికన్నా పెద్ద సర్ప్రైజ్ ఏంటంటే మిడ్ డే రిపోర్ట్స్ ప్రకారం ఒక హ్యూజ్ యాక్షన్ బ్లాక్ కోసం 3000 మందిని ట్రైన్ చేస్తున్నారు. వాటర్ సీక్వెన్సెస్, ఫైర్ సీక్వెన్సెస్, టోటల్ క్యాస్ లాగా ఇంటెన్స్ యాక్షన్, బోట్ చేజ్లు, ఇవన్నిటికీ హాలీవుడ్ స్టంట్ టీమ్స్ డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవుతున్నారు. మహేష్ బాబు గారు తన స్టంట్స్ లో చాలా వరకు తానే పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ వెన్ యూ కంబైన్ దట్ విత్ రాజమౌళి ఇమాజినేషన్, గ్రౌండెడ్ రియలిజం ప్లస్ సినిమాటిక్ ఎలివేషన్ అన్నీ పర్ఫెక్ట్ గా మిక్స్ అవుతుంది. రిపోర్ట్స్ ప్రకారం మూవీలో యానిమల్ ఇంటరాక్షన్స్, డెజర్ట్ యాక్షన్స్, అండర్ వాటర్ సీక్వెన్సెస్, అలాగే ట్రైబల్ ఆర్ ఏన్షియంట్ వార్ స్టైల్ ఫైట్స్ కూడా ఉంటాయి. ప్రతి యాక్షన్ బ్లాక్ ఆడియన్స్ ని సీట్ ఎడ్జ్ కి తీసుకుని వెళ్తుంది అని అంచనా. మహేష్ బాబు గారి సీక్వెన్సెస్ లో డైనోసార్స్ అపియర్ అవ్వచ్చు అనే టాక్ అనమాట. జురాసిక్ పార్క్ స్టైల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే షార్ట్స్ ప్రిపేర్ చేస్తున్నారంట. ఈ రేంజ్ స్కేల్ ఇండియన్ సినిమాలో చాలా రేర్, అంటే జస్ట్ టాక్ అనమాట. సో క్లియర్ గా బాహుబలి RRR కంటే బిగ్గర్, బోల్డర్ అండ్ గ్రాండర్ గా వారణాసి ఉండబోతుంది అని అంచనా. అండ్ ఫిఫ్త్ ఫ్యాక్టర్ ఎమోషనల్ కోర్, రాజమౌళి టచ్. వారణాసిలో విజువల్ స్కేల్, యాక్షన్, వరల్డ్ బిల్డింగ్ అన్ని మైండ్ బ్లోయింగ్ గా ఉన్నప్పటికీ రాజమౌళి గారి సినిమాని నిజంగా స్టాండ్ అవుట్ చేసేది ఎమోషన్. ఆయన ఎప్పుడు తన స్టోరీకి ఒక హార్ట్ కనెక్షన్ క్రియేట్ చేస్తారు. ఇక్కడ కాశీ సెట్, మైథలాజికల్ టచెస్ చూస్తే స్టోరీలో స్పిరిచువల్ అండ్ పర్సనల్ స్టేక్స్ ఉంటాయని క్లియర్గా కనిపిస్తుంది. ఒక ఏన్షియంట్ నాలెడ్జ్ని ప్రొటెక్ట్ చేయటం అయినా, లేకపోతే ఫ్యామిలీ లెగసీని రిడీమ్ చేయటం అయినా, ఆర్ ప్రాఫెసీ కంప్లీట్ చేయటం అయినా హీరో జర్నీలో ఎమోషనల్ వెయిట్ ఉంటుంది. బాహుబలిలో శివగామి, బాహుబలి బాండ్ అండ్ RRRలో రామ్ భీమ్ ఫ్రెండ్షిప్ ఎలా ఆడియన్స్ని కనెక్ట్ చేశాయో అదే మ్యాజిక్ ఇక్కడ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్, మెంటర్ స్టూడెంట్ రిలేషన్షిప్స్, సాక్రిఫైస్, రివెంజ్ అన్ని రాజమౌళి గారి హ్యాండ్ రైటింగ్తో ఉంటాయి. ఈ ఎమోషనల్ డెప్త్ వల్ల గ్లోబల్ ఆడియన్స్ కూడా ఈజీగా కనెక్ట్ అవుతారు. రాజమౌళి గారు మైథాలజీని యాడ్ చేస్తే స్టోరీకి ఇంకో స్పిరిచువల్ లేయర్ కూడా వస్తుంది. రామాయణం, మహాదేవ్ లాంటి రిఫరెన్స్లు, హర హర మహాదేవ్ మూమెంట్ లాగా గూస్ బంప్స్ ఇచ్చే సీన్స్, ఇవి సినిమా బౌండరీస్, లాంగ్వేజ్ బ్యారియర్స్ని అన్ని బ్రేక్ చేస్తాయి. ఎమోషన్ ప్లస్ గ్రాండియర్, ఈ కాంబినేషన్ వారణాసికి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. స్కేల్ అండ్ బడ్జెట్ విషయానికి వస్తే ఈ రేంజ్ వరల్డ్ బిల్డింగ్ అండ్ యాక్షన్ని క్రియేట్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. రిపోర్ట్స్ ప్రకారం వారణాసి బడ్జెట్ 900 నుంచి 1000 కోట్లకి దగ్గర ఉంటుందంట. ఇండియన్ సినిమా హిస్టరీలో టాప్ బడ్జెట్స్లో ఒకటి. హైదరాబాద్లో జైంట్ కాశీ సెట్, కోరాపట్ జంగిల్స్, తాంజానియా ల్యాండ్స్కేప్స్, యూరోప్లో సీక్వెన్సెస్ ప్రతి ఎలిమెంట్ స్కేల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. ప్రొడ్యూసర్ KL నారాయణ గారు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ టైకోన్, ట్రెండ్ సెట్ బిల్డర్స్ MD కూడా ఈ బడ్జెట్ని రిస్క్ లాగా కాదు, మల్టీ బ్యాగర్ ఇన్వెస్ట్మెంట్ లాగా ట్రీట్ చేస్తున్నారు. ఈ లెవెల్ ప్రాజెక్ట్ కాబట్టి సెట్స్ మీద టైట్ సెక్యూరిటీ, మొబైల్ చెక్స్, రిస్ట్రిక్టెడ్ యాక్సెస్ అన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. రాజమౌళి గారు కూడా టెక్ సైడ్ ఇంకా ఎన్హాన్స్ అవడం కోసం AI, అడ్వాన్స్డ్ VFX క్లాసెస్ కూడా తీసుకోవడం స్టార్ట్ చేశారు. షూటింగ్లో 3000 నుంచి 4000 మంది ఇన్వాల్వ్ అవ్వటం వల్ల ఎంటైర్ యూనిట్ ఒక పెద్ద బ్యాటిల్ ఫీల్డ్ లాగా పనిచేస్తుంది. వారణాసిని చూడాలంటే ఫస్ట్ రాజమౌళి గారి ఇంపాక్ట్ని అర్థం చేసుకోవాలి. 2001 నుంచి ఆయన ఆల్మోస్ట్ కంటిన్యూస్ సక్సెస్ స్ట్రీక్ని మెయింటైన్ చేస్తున్నారు. స్టూడెంట్ నెంబర్ 1 నుంచి మగధీర వరకు బాహుబలి సిరీస్తో ఇండియన్ సినిమాని గ్లోబల్ లెవెల్కి మార్చారు. తర్వాత RRR గ్లోబల్ స్టామ్, US, జపాన్, యూరోప్లో క్రేజ్, ఆస్కార్ లెవెల్ రికగ్నైజేషన్, ఈగ లాంటి ఎక్స్పెరిమెంట్ కూడా సూపర్ హిట్ అయింది. రాజమౌళి గారి స్ట్రెంగ్త్ మ్యాసివ్ విజువల్స్ ప్లస్ ఎమోషనల్ డెప్త్ ప్లస్ ఒరిజినల్ వరల్డ్ బిల్డింగ్ ప్లస్ పర్ఫెక్ట్ స్టోరీ టెల్లింగ్. ఆయన సినిమా రిలీజ్ అంటే అది మూవీ కాదు, ఫ్యాన్స్ పండగలాగా చేసుకుంటారు. వారణాసి మూవీలో సెట్స్, బడ్జెట్, లొకేషన్ అన్ని చూస్తే అది ఇండియాలో మాత్రమే కాదు, వరల్డ్ స్టేజ్ కోసం డిజైన్ చేస్తున్నారు అని తెలుస్తుంది. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం సినిమా ఇండియాస్ ఫస్ట్ 2000 crores ఫిలిం అవ్వచ్చు. అండ్ మెయిన్ రీజన్ రాజమౌళి గారు. అఫ్ కోర్స్ మహేష్ బాబు కాంబినేషన్ కూడా. బాక్స్ ఆఫీస్లో వరల్డ్ రికార్డ్స్ క్రియేట్ చేయాలంటే డైరెక్టర్ ఎలోన్ సరిపోరు, హీరో రీచ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఇక్కడ మహేష్ బాబు గారి ఎంట్రీ స్టోరీని కంప్లీట్గా మార్చేస్తుంది. మురారి, పోకిరి, శ్రీమంతుడు, మహర్షి, భరత్ అనే నేను లాంటి బ్లాక్ బస్టర్స్తో ఆయన మార్కెట్ సాలిడ్గా ఉంది. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర వరకు స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది. నార్త్లో డబ్బుడు ఫిలిమ్స్ వల్ల క్రేజ్ పెరిగింది, కానీ పాన్ ఇండియా లెవెల్లో ఫుల్ పొటెన్షియల్ ఇంకా ఎక్స్ప్లోర్ అవ్వలేదు. వారణాసి మూవీ ఎగ్జాక్ట్లీ అదే చేస్తుంది. రాజమౌళి గారి ఫిలిమ్స్లో హీరో అంటే ఆటోమేటిక్గా నేషనల్ ఐకాన్ అవుతారు. ప్రభాస్,
రామ్ చరణ్, ఎన్టీఆర్ లాగే మహేష్ బాబు చామ్ ప్లస్ రాజమౌళి స్కేల్ కంబైన్ అయితే ఆయన అపీల్ ఇండియా నుంచి యుఎస్, యుఏఈ, జపాన్, యూరప్ వరకు వెళ్తుంది. ఇంకా ఫ్యాన్స్ ఎందుకు క్రేజీ అంటే వారణాసి మహేష్ కెరియర్ లో జస్ట్ ఫిల్మ్ కాదు, లైఫ్ చేంజింగ్ ఫిల్మ్. ఈ మూవీ సక్సెస్ మహేష్ బాబుని ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ లిస్ట్ లో టాప్ లో ఫిక్స్ చేస్తుంది. అండ్ ఈ కాంబినేషన్ ఫిల్మ్ ని 2000 crores మార్క్ దగ్గరికి తీసుకెళ్తుంది అనే బిలీఫ్ ఫ్యాన్స్ లో ఆల్రెడీ క్రియేట్ అయింది. ఈ మూవీ హైప్ ఆల్రెడీ పీక్ లో ఉంది. పీపుల్ ఎవ్రీవేర్ లవ్ గ్లోబ్ ట్రాటింగ్ మిషన్స్, ట్రెజర్ హంట్స్, లాస్ట్ సివిలైజేషన్స్ అండ్ పవర్ఫుల్ హీరోస్. రాజమౌళి గారు RRR లో ఎలాంటి హిస్టారికల్ యాక్షన్ ని వరల్డ్ స్టేజ్ కి తీసుకెళ్లారో అదే విధంగా వారణాసి కూడా మనల్ని ఒక న్యూ సినిమాటిక్ యూనివర్స్ లోకి తీసుకెళ్ళడానికి రెడీగా ఉంది. ఈ జానర్ సింపుల్ గా ఒక మూవీ కాదు, ఒక ఎక్స్పీరియన్స్, ఒక జర్నీ కూడా. దానికి తోడు టుడే ఈవెంట్ లో రిలీజ్ చేసిన 3-minute టీజర్ ఒక ప్రూఫ్. రీసెంట్ ఇయర్స్ లో ఇండియన్ సినిమా రీచ్ చాలా పెరిగింది. బాహుబలి, RRR, KGF ఈ ఫిల్మ్స్ చూశాక యుఎస్, జపాన్, మిడిల్ ఈస్ట్, యూరప్ అన్ని మార్కెట్స్ ఇండియా మూవీస్ ని బాగా సపోర్ట్ చేస్తున్నాయి. ఇండియా అండ్ కొరియాలో స్ట్రాంగ్ క్రేజ్ ఉంది. మిడిల్ ఈస్ట్ లో ఇండియన్ ఆడియన్స్ ఎక్కువ. ఈవెన్ సౌత్ ఏషియా, ఆఫ్రికాలో కూడా మార్కెట్ ఎక్స్పాండ్ అవుతుంది. ఈ సినిమాకి ఇది మ్యాసివ్ అడ్వాంటేజ్. డొమెస్టిక్ కలెక్షన్స్ తప్పకుండా స్ట్రాంగ్ గా ఉంటాయి. కానీ రాజమౌళి గారి సినిమాకి ఇంటర్నేషనల్ పుల్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ ఆల్సో ప్రియాంక చోప్రా జోనస్ మందాకినిగా జాయిన్ అయింది. రెమ్యునరేషన్ 30 crores అంటాం. హాలీవుడ్ యాక్టర్స్ క్యామియో కూడా పాసిబిలిటీ ఉంది. డిస్నీ ఆర్ వార్నర్ బ్రదర్స్ ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ కూడా ఉందంట. రిలీజ్ టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. హాలిడే రిలీజ్తో కలెక్షన్స్ మ్యాక్సిమం అవుతాయి. మల్టీ లాంగ్వేజ్ రిలీజ్ తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం, ఇండియా మొత్తం కవర్ చేస్తుంది. ఓవర్సీస్ ప్రీమియర్స్, అగ్రెసివ్ ప్రమోషన్స్, ఫ్యాన్ ఈవెంట్స్ ఇవన్నీ బాక్స్ ఆఫీస్ నెంబర్స్ని డైరెక్ట్గా బూస్ట్ చేస్తాయి. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్, ఈ హైప్ ఉన్నా కూడా ఎందుకు 2000 crores రీచ్ అవ్వకపోవచ్చు అంటే దానికి 2 reasons ఉన్నాయి. అవేంటంటే రీజన్ నెంబర్ 1 వచ్చేసి ఎక్స్ట్రీమ్లీ హై బెంచ్ మార్క్. ఇండియాలో చాలా తక్కువ సినిమాలు మాత్రమే ఈ లెవెల్కి దగ్గరగా వచ్చాయి. 2000 crores అంటే ఇండియా ప్లస్ వరల్డ్ వైడ్గా కంటిన్యూస్ టర్న్అవుట్ రావాలి. చాలా టఫ్ గోల్. రీజన్ 2 వచ్చేసి మార్కెట్ అన్ప్రెడిక్టబిలిటీ. కాంపిటీషన్, ఎకనామిక్ స్లో డౌన్, ఆడియన్స్ మూడ్, రివ్యూస్ ఇవన్నీ బాక్స్ ఆఫీస్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. బిగ్గెస్ట్ ఫిల్మ్స్ కూడా కొన్నిసార్లు ఎక్స్పెక్టెడ్ రేంజ్కి రీచ్ అవ్వవు. సో పొటెన్షియల్ అయితే బాగా ఉంది కానీ గ్యారంటీగా చెప్పలేం. బాటమ్ లైన్ ఏంటంటే రాజమౌళి గారు RRR కన్నా పెద్ద స్పెక్టాకిల్ క్రియేట్ చేసి మహేష్ బాబు గారు పాన్ ఇండియా ఆడియన్స్తో డీప్గా కనెక్ట్ అయితే 2000 crores అబ్సల్యూట్లీ పాసిబుల్. మీరేమనుకుంటున్నారు? ఈ మూవీ 2000 కోట్లు క్రాస్ చేస్తుందా? ఎంత కలెక్ట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారు? కింద కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి. దట్స్ టుడే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మన నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సెలవు. బై బాయ్.